ఉదాహరణకి చాలా మంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మరియు ఇతర పిఎస్యూస్ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. అయితే దీనికి యూపీఎస్సీ వాళ్ళు ఇప్పుడు ప్రతిభా సేతు అని పేరు పెట్టారనమాట. ఏదైతే టాలెంట్ పూల్ ఉంటుందో యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ఫైనల్ దాకా వచ్చి ఆ టాలెంట్ పూల్ రికమెండ్ అవ్వలేదో వాళ్ళ డేటాబేస్ మొత్తం మెయింటైన్ చేస్తారు. దీనికి వెరిఫైయబుల్ ఎంప్లాయర్స్ ఎవరైతే ప్రాపర్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేదా పిఎస్సీస్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, వెరిఫైడ్ ఎంప్లాయర్స్కి లాగిన్ ఐడి ఇచ్చి మొత్తం ఎవరైతే టాలెంట్ పూల్ ఉందో వాళ్ళకి సంబంధించిన డేటా ఇస్తారు. అంటే వాళ్ళ బయోడేటా ఏంటి, వాళ్ళ సాఫ్ట్ బయోడేటా అనమాట, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, మొత్తం వాళ్ళకి యూపీఎస్సీలో వచ్చిన మార్కులన్నీ అన్నీ వాళ్ళకి ఇస్తారనమాట. దాన్ని బట్టి వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ ఎటువంటి టాలెంట్ కావాలి. ఇదంతా కూడా మనకు తెలుసు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామే కాదు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ కావచ్చు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామ్ కావచ్చు, ఇంజనీరింగ్ సర్వీసెస్ కావచ్చు, కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ కావచ్చు, స్టాటిస్టికల్ సర్వీస్ కమిషన్ కావచ్చు, కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామ్ కావచ్చు, ఇలా రకరకాల ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైతే చివరిదాకా వెళ్ళి ఫైనల్ లిస్ట్లో వాళ్ళ పేరు రికమెండ్ చేయబడలేదో వాళ్ళ మొత్తం డేటా అనమాట, వాళ్ళ సాఫ్ట్ బయోడేటా, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. దాదాపు 10-15 వేల మంది ఇలాంటి లిస్టు యూపీఎస్సీ తయారు చేసి దీనిలో పెట్టిందంట.